నిజం నీడలో న్యూస్ ఛానల్ జగ్గంపేట పెట్రోల్ డీజిల్ కొరతను పరిష్కరించాలి. ఆయిల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి. కర్ణాకుల డిమాండ్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ డీజిల్ కొరతను వెంటనే పరిష్కరించాలని, ఆయిల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం పెట్రోల్ బంక్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ, ప్రధానంగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితోనే ఈ ఆయిల్ కొరత అనేది ఏర్పడుతుందని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పెట్రోల్ డీజిల్ సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, కేరళ, అస్సాం, గుజరాత్, ఢిల్లీ అనేక రాష్ట్రాల్లో లేని పెట్రోల్ డీజిల్ కొరత ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉందంటే పాలకులు ఏ విధంగా పరిపాలిస్తున్నారో అర్థం చేసుకోవాలని ఆయన తెలిపారు. మరొక వైపు ఆయిల్ మాఫియా బంకు యాజమాన్యాలు పెట్రోల్ కొట్టకుండా వేలకు వేలు లీటర్లు దాచుకుని లీటర్పై 150 రూపాయలు వసూలు చేస్తూ అమాయక ప్రజల వద్ద దోపిడీ చేస్తున్నారని, ఈ విషయంపై కనీసం రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన విమర్శించారు. తక్షణమే ఆయిల్ మాఫియాని అరికట్టి పెట్రోల్ డీజిల్ కొరతను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి కె సతీష్, రంగవల్లి నగర్ నాయకులు డాన్ శ్రీను, సత్తిబాబు, మంగాయమ్మ, నూకరాజు, మరియమ్మ, ఆంధ్ర, దుర్గా, లక్ష్మి, రమాదేవి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఇలా ఈ ఆయిల్ కి వ్యతిరేకంగా ధర్నా చేస్తా ఉన్నాం. ఎందుకంటే మొత్తం ఆయిల్ మాఫియా రాజ్యం అవుతా ఉంది. ఓ పక్క వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ జరుగుతుంటే ఆయిల్ లోటు లేదు, ఒరిస్సాలో ఆయిల్ లోటు లేదు, ఢిల్లీలో లేదు, కేరళలో లేదు, తమిళనాడులో లేదు. మరి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కొరత వచ్చింది? ఈ ఎలక్షన్స్ అయిపోతే 4 రాష్ట్రాలు ఎలక్షన్స్ అయిపోతే రేట్లు పెరుగుతున్నాయని పొక్క రోడ్డు పుట్టించారు. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ ఆయిల్కి సంబంధించిన దాంట్లో ఈ పెట్రోల్ బంకులు రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి పెట్రోల్ వానర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆయిల్ మాఫియా కలిపి ఈ నాటకం ఆడుతున్నారు. రాత్రులు కొడుతున్నారు ఆయిల్. ప్రతి బంకులో రాత్రి ఆయిల్ ఉంటుంది. నిన్న ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు ఎంత వస్తే రామవరం బంకులో 5,000 లీటర్లు ఉన్నాయి. 5,000 లీటర్లు ఉన్నది. ఇవాళ పొద్దున్న లేచి మేము ధర్నా అంటే 4 బంకుల్లో అక్కడ కొంచెం త్వర ఆయిల్ కొడుతున్నారు. ప్రధానంగా ఈ ఆయిల్ మాఫియా అనేది ప్రభుత్వానికి కూడా అంతు చిక్కట్లేదు. ముఖ్యమంత్రిని కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేయి దాటిపోయి ఆయిల్ మాఫియా చేస్తుంది. ఈ ఆయిల్ మాఫియా ఆయిల్ కొరత సృష్టించి రాత్రుల్లో లక్షలాది లీటర్లు, లీటర్ కాడ 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు చేసి అమ్ముతున్నారు. వాళ్ళకి ఆయిల్ మాఫియాకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అంతు చిక్కట్లేదు. అందుకని నేనేమంటానంటే ఈ ఆయిల్ మాఫియా వల్ల మొత్తం కాలేజీల్లో చదివే పిల్లలంతా కూడా ఇళ్లకు పరిమితం అయిపోయారు. యూనివర్సిటీలన్నీ మూసేశారు. చిన్న పెద్ద మోటార్ సైకిల్ మీద, ఆటోలు తిరిగేటువంటి కూరగాయల ఆటోలు కూడా రేపు స్తంభించిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? మొత్తం దేశంలో లేనిది మన రాష్ట్రానికి కొరత. పైగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీతో లింక్ ప్రభుత్వం, బీజేపీతో ఉమ్మడి ప్రభుత్వం ఉంది. ఇక్కడ బీజేపీతో ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు ఢిల్లీలో లేని ఆయిల్ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంలో వెస్ట్ బెంగాల్లో లేని సమస్య, తమిళనాడులో లేని సమస్య ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చింది? మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మోడీ గారితో ఎందుకు మాట్లాడలేదు? ఆంధ్రప్రదేశ్ లో ప్రజలంతా విలవల్లాడిపోతున్నారు. ఎక్కడ లారీలు అక్కడే, ఎక్కడ బళ్ళు అక్కడే, ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. మరి అధికారులంతా ఏం చేస్తున్నారు? కలెక్టర్లంతా ఏం చేస్తున్నారు? ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మండల ప్రెసిడెంట్లు ఏం చేస్తున్నారు? ఎందుకు ఈ ఆయిల్ మీద దృష్టి పెట్టలేదు? ఎందుకు ఆయిల్ మాఫియా మీద యాక్షన్ తీసుకోలేదు? అందుకని నేను ఏమంటానంటే ఈ ఆయిల్ మాఫియా అనేది అరికట్టకపోతే ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోతుంది. అనేక ఉత్పత్తులు పడిపోయాయి, అనేక అమ్మకాలు పడిపోయాయి, విపరీతంగా ధరలు పెరిగిపోతా ఉన్నాయి. ఇలా ఆయిల్ ధర 200 అన్నారప్పుడే లీటరు ఏదో నూనె 200 అంటున్నారు. అలాగే అన్ని ధరలు పెంచేస్తారు. వెహికల్స్ ఎప్పుడైతే ఆగిపోయాయో, మొత్తం ఉత్పత్తి ఆగిపోయిందో అన్ని రేట్లు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రైతు కూలీ సంఘం మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆయిల్ మాఫియా ఆందోళన చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.